హాయ్ స్టూడెంట్స్. ఇక్కడ మీకు ట్రేడింగ్ అకౌంట్ చేశాక మనము గ్రాస్ ప్రాఫిట్ అని మీకు చెప్పాను కదా! ఈట్లికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా. గ్రాస్ ప్రాఫిట్ యొక్క ఫార్ములా ఏంటంటే నెట్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే. అంటే మనం ఏంటంటే ఎప్పుడైనా మనకి సమ్ గనక ఇస్తే ఏ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా జస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటే గనక మనము ఈ విధంగా ఫార్ములాస్ వేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ నెట్ పర్చేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. మనకి గూడ్స్ ఆఫ్ సోల్డ్ అంటే వచ్చేది ఓపెనింగ్ స్టాక్, అలాగే నెట్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఏంటి? క్లోజింగ్ స్టాక్ అనమాట. ఓపెనింగ్ స్టాక్ మైనస్ క్లోజింగ్ స్టాక్ మధ్యలో మనకు వచ్చేది నెట్ పర్చేసెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే. నెట్ గ్రాస్ లాస్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ నెట్ సేల్స్. ఓకే. ఈ ఫార్ములాస్ ఏంటంటే మనం కాస్ట్ చేసేటప్పుడు కూడా కాస్ట్ సంబంధించిన సమ్స్ చేసేటప్పుడు కూడా మనకి ఇవి యూజ్ అవుతాయి. ఈ ఫార్ములాస్ని మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఏదైనా సమ్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదంతా కూడా ప్రొఫార్మాలోది మనకి ఏంటంటే P&L అకౌంట్ చేసేటప్పుడు మనం ఈ ఐడెంటిఫై చేసుకుంటే P&L అకౌంట్ అనేది ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు P&L అకౌంట్లోకి వెళ్దాం. P&L అకౌంట్లో చూసినట్టయితే దేనికి P&L అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ అన్ అకౌంట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ incomes and help us to ascertain net profit or loss for the given period. ఇక్కడంతా కూడా ఏముంటాయి అకౌంట్లో? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అంతా కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అలాగే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కూడా మనకి ఈ P&L అకౌంట్లో క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకసారి దీని యొక్క ప్రొఫార్మా చూద్దాం. దీని యొక్క ఫార్మేట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క ఫార్మేట్ మనం ఈ విధంగా రాస్తాము. గ్రాస్ లాస్ అంటే మనము ట్రేడింగ్ అకౌంట్లో ఏదైతే మనకి మనం క్యాలిక్యులేట్ చేస్తాము, లాస్ అయితే మనమేమో ఇటు డెబిట్ సైడ్ రాస్తాము, ప్రాఫిట్ అయితే మనం ఇక్కడ క్రెడిట్ సైడ్ రాస్తాం. అదే ట్రేడింగ్లో వచ్చేసరికి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు రివర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఇండైరెక్ట్ ఇన్కమ్. డెబిట్ సైడ్ మనం ఎక్స్పెన్సెస్ రాస్తాము, క్రెడిట్ సైడ్ మనం ఇన్కమ్స్ రాస్తాము. ఈ తర్వాత టాలీ చేశాక మనకు వచ్చేటటువంటి వాల్యూస్ ఏమైతే ఉంటాయో ఆ వాల్యూ మనం డెబిట్ సైడ్ నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. ఇది ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసాక బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే లాస్ అయితే లాస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమొస్తాయంటే మనకి ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, శాలరీస్, రెంట్స్, ట్యాక్సెస్, పోస్టల్ ఛార్జెస్, స్టేషనరీస్, టెలిఫోన్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్, బ్యాడ్ డెబ్ట్స్, ప్రొవిజన్స్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్, అడ్వర్టైజ్మెంట్స్, సేల్స్మెన్ శాలరీ ఇవి కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మెయింటెనెన్స్, ఫినాన్షియల్ ఛార్జెస్, రిపేర్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, డెప్రిషియేషన్, డిస్కౌంట్స్, కమిషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే.